హాయ్, వెల్కమ్ టు దేవసేన ఎస్ఎల్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు పాలిస్టర్ క్లాత్తో ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మనం ఇంట్లో ఏదైనా పాలిస్టర్ క్లాత్స్ ఉంటాయి కదండి, అలాంటివి ఒక 3 or 4 కలర్స్, డిఫరెంట్ కలర్స్ని తీసుకొని మనం పాలిస్టర్ క్లాత్స్తో ఫ్లవర్స్ని పూలమాలని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇట్లాగా పాలిస్టర్ క్లాత్ని తీసుకొని మనం అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసి డైమండ్ షేప్లో మనం వీటిని కట్ చేసుకోవాలి ఫస్ట్. సో దీనికోసంగా ముందు చిన్న పేపర్ లాంటి కానీ ఒక అట్ట ముక్కను కానీ తీసుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకుందాం. కట్ చేసుకొని అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ప్లాస్టిక్వి అలా యూస్ చేయకూడదని చెప్తున్నారు కాబట్టి మనం క్లాత్తోనే పూలమాలని మనం తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా ఒక క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసుకుందాం. డైమండ్ షేప్ని కట్ చేసుకోవడానికి ముందుగా దీన్ని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు ఒక అట్ట ముక్కని డైమండ్ షేప్లో ఆ షేప్లో కట్ చేశాను. దాన్ని మనం క్లాత్ మీద పెట్టుకొని ఆ పెన్సిల్తో కానీ ఏదైనా కలర్ పెన్తో కానీ అడ్జస్ట్ని డ్రా చేసుకోవాలి. మనకు ఐడియా ఉంటే ఈజీగానే గుర్తుపెట్టుకోకుండా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. చూడండి, అలా పెట్టాను కదా. సో దాన్ని ఇలా ఎడ్జెస్ని డైమండ్ షేప్లో గీసేస్తున్నాను. సో అది ఎంత లెంత్ ఉందో అంత లెంత్తో మనం పొడవుగా పీస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇంకొన్ని కట్ చేసేసాను కదా. ఇలా పొడుగు పీసెస్గా కట్ చేసుకొని ఎడ్జెస్ని డైమండ్ మోడల్ వచ్చేలా మనం కట్ చేద్దాం. ముందు దాన్ని 3 or 4 పీసెస్గా కట్ చేసేసాను. ఇప్పుడు వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టి ఎడ్జెస్ని డైమండ్ షేప్ మోడల్లో వచ్చేలా అలా కట్ చేయాలి. ఇలా మనం ఎన్ని కలర్స్ తీసుకుంటామో అన్ని కలర్స్ క్లాత్ని ఇలాగా డైమండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఎన్ని కలర్స్ అయినా తీసుకోవచ్చండి, మన ఇష్టం. అది అట్రాక్టివ్గా ఉండే విధంగా తీసుకుంటే వాటి మనం పూలమాల తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను కొన్ని కట్ చేసి పెట్టాను. 4 or 5 కలర్స్ కట్ చేసిందని చూసారు కదా. గ్రీన్, రెడ్, ఎల్లో, స్కై బ్లూ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ని కట్ చేసేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మామూలుగా మనం పూలు గుచ్చుతాం కదండి, మనం మల్లెపూలు కానీ అలా గుచ్చుతాం కదా. అలాగా ఒక దారం కాకుండా, దారం అయితే తెగిపోతుంది కాబట్టి వైర్ ఉంటాయి కదా, మనం పూల దండ గుచ్చుకుంటాం కదా, అలాంటి వైర్ని సూదిలో ఎక్కించేసుకొని ఎడ్జెస్ని ఒక నాట్ వేసేసుకుందాము. మనకి ఎంత పొడుగు మాల కావాలో అంత పొడుగు దారం తీసుకోవచ్చు. సో ఇలాంటి వైర్ని నేను సూదికి గుచ్చేసాను. ఇప్పుడు మనం తయారు చేసిన డైమండ్ షేపు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అటు ఇటు ఫోల్డ్ చేసేసి మధ్యలో సూదితో గుచ్చేయాలి. అదిగోండి, ఇలా గుచ్చేసాను. ఇలానే మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొని సేమ్ అటు ఇటు ఫోల్డ్ చేయడం, మళ్ళీ ఆ నీడిల్తో మనం అలా గుచ్చేయాలి. ఇలాగా అన్ని కలర్స్ని ముందుగా కొంత లెంత్ వరకు ఒక రెడ్ కలరు, నెక్స్ట్ కొంత లెంత్ ఎల్లో కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ని ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ గుచ్చేసుకోవాలండి. ఎంత పొడుగు కావాలో అంతవరకు మనం గుచ్చుకోవచ్చు. అది మాల సైజుని బట్టి మనం డిఫరెంట్ కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, అదిగోండి అలా వస్తాయి. ఇలాగా అన్ని కలర్స్ని మనం గుచ్చేసుకోవడమే. ఇదిగోండి చూసారా, లేపు గుచ్చేసాను చూసారా. ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ని ఇలా నేను గుచ్చేసాను. ఇదైతే మనకి వాషబుల్, ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాబట్టి ఇది ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా లెంత్ని బట్టి మనం ద్వారమందిరానికి కానీ, దేవుని పటాలకు కానీ, పెద్ద విగ్రహాలకు కానీ ఇలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. నేను జస్ట్ ఓన్లీ ఇంటికి పైన ద్వారమందిరానికి డెకరేటివ్గా ఉంటుందని తయారు చేశాను. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీగా వాష్ చేసుకోవచ్చు. బయట మనం కొనాలంటే కూడా దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఫ్రీ టైం అప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఓకే.